నమస్తే కార్తిక్ గారు. నమస్కారం కిషోర్ గారు. కార్తిక్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జంజీ తరహా ఉద్యమం కావాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఉవ్విళ్ళూరుతోంది, ఉర్రూతలూగుతోంది. అయితే వాళ్ళు ఎంచుకున్న టాపిక్ ఏంటంటే డిఎస్సీలో అక్రమాలని చెప్పేసి అక్కడే మొదటి వికెట్ పడిపోయింది, చచ్చింది గొర్రె. 241 కేసులు డిఎస్సీ మీద వేసిన ఒక్క అంశంలో కూడా వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, డిఎస్సీకి వ్యతిరేకంగా ఒక్క తీర్పు రాలా, ఒక్క కోర్టు నుంచి ఒక్క ఇది రాలేదు. అయినా కానీ ఇంకా దాని మీదే డ్రైవ్ చేసే పరిస్థితి. తీరా చూస్తే వీళ్ళ ఉద్యమాల్లో అందరూ తలకాయ నెరిసిపోయినటువంటి పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు తప్ప జంజీ అని చెప్పుకునేటటువంటి కుర్రవాడు, యువకుడు, యువత ఎక్కడా మనకు కనిపిస్తుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు 4-5 ముందు పెట్టి చేసేటటువంటి ప్రయత్నం. అందరూ ముసలి ముతక బ్యాచ్ తీసుకొచ్చి వీళ్ళే యువత అన్నట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం. సో వీటన్నిటికి తోడు మరికొన్ని గ్యాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. నిజమా కాదు నాకే తెలియదు, కానీ కొన్ని వెబ్సైట్లు టంకించిన దాన్ని బట్టి సోనం వాంగ్చుక్ టైపులు నేను కూడా దీని మీద నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి కలిగించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నట్టుగా అయితే వార్త. మరి నిజమా కాదు మనకు తెలియదు, వార్త మాత్రమే. జరుగుతుందో లేదో కూడా మనం చెప్పలేం. సో ఏమంటారు మీరు? ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? మీకు సరదాగా ఒక కథ చెప్తానండి. ఒక ఇద్దరు పరుగు పందెం పెట్టుకుంటారట. పరుగు పందెంలో ఒకటి ఆలోచన ఏమో ఎట్టి పరిస్థితిలో గెలవాలని, ఇంకోటి ఆలోచన ఏమో అవతల వాడిని ఓడించాలని. ఇప్పుడు అవతల వాడు ఓడిపోతే నేనే గెలిచినట్టు కదా, అందుకని అవతల ఓడిస్తే నేను గెలిచినట్టే అనేది రెండో వాడి ఆలోచన. సో పరుగు పందెం స్టార్ట్ అయింది. మొదటోడు రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. రెండో వాడు ఏం చేశాడు అంటే వాడికి గెలవటం కాదు, అవతలను ఓడియటం ముఖ్యం. అందుకని ఏం చేశాడు, తన కాళ్ళు మొదటోడికి అడ్డు పెట్టాడు. పాపం మొదటోడు కింద పడ్డాడు. మొదటోడు కింద పట్టడం చూసి రెండో వాడు నవ్వటం స్టార్ట్ చేశాడు, చంకాలు గుద్దుకోవడం స్టార్ట్ చేశాడు. అంటే రెండో వాడికి కావాల్సిందే ఇది కదా, అవతలోడు కింద పట్టడం, అవతలోడు ఓడిపోవటం, వీడికి గెలవటం. కాబట్టి సరే వాడు కింద పడ్డాడు, వీడు నవ్వాడు. సరే కింద పడ్డోడు లేచి మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేశాడు. ఈసారి మళ్ళీ ఒకసారి కట్టాటం పెట్టాడట. ముందేమో కాళ్ళాటం పెట్టాడు, రెండోసారి ఏమో కట్టాటం పెట్టాడు. కట్టాటం పెట్టినా ఇక రెండో వాడికి అర్థమైంది, మొదటి వాడికి అర్థమైంది వీడు నన్ను కింద పడేయాలని డిసైడ్ అయ్యాడని అర్థమైంది. అందుకని కట్టబెట్టినా కింద పడబోయి లేచి మళ్ళీ ఉరకడం స్టార్ట్ చేశాడట. ఈసారి కొద్దిగా ప్రిపేర్ గా ఉండి వాడు కట్టడం పెట్టినా, కాలటం పెట్టినా, ఇంకేం అడ్డం పెట్టినా సరే తప్పించుకొని రన్నింగ్ చేయటం చేశాడు. ఇప్పుడు ఈ రెండో వాడు ఎంతసేపటికి అవతలోడి కాలడ్డం పెడదామా, కట్టడ్డం పెడదామా, ఎట్ట కింద పడేద్దామా అనే ఆలోచనలో ఉండి రన్నింగ్ చేయటం మర్చిపోయాడు. మొదటి మాత్రం రన్నింగ్ చేసుకుంటే వెళ్ళి గెలిచాడు. ఇక్కడ నారా లోకేష్ కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే. నారా లోకేష్ ఏమో తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. తన రన్నింగ్ రేస్ లో తను ఉన్నాడు, ప్రజలకి తనని పాజిటివ్ గా చేసుకునే దాంట్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎంతసేపటికి చంద్రబాబు నాయుడిని బ్యాడ్ చేద్దామా, పవన్ కళ్యాణ్ బ్యాడ్ చేద్దామా, నారా లోకేష్ ని బ్యాడ్ చేద్దాం అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. ఇప్పుడు నారా లోకేష్ మీద పడ్డాడు, నారా లోకేష్ 90% బ్యాడ్ చేయాలని. ఎందుకు బ్యాడ్ చేయాలనుకున్నాడు? ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు రాజకీయ ప్రత్యర్థి నారా లోకేషే. వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ జరిగినప్పుడు, అంటే లోకేష్ వర్సెస్ జగన్ గా కంపారిజన్ జరిగినప్పుడు లోకేష్ ఒక పాజిటివ్ గా కనపడుతున్నాడు, జగన్ ఒక నెగిటివ్ గా కనపడుతున్నాడు కదా. ఇప్పుడు జగన్ అంటే మనకేం గుర్తొస్తాయి? హత్యాకాండ, భయం, దుర్మార్గం, అభద్రత, కంపెనీలు పాల్దోరటం, ఉద్యోగాలు తీసివేయటం, ఇది మాత్రం మనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గుర్తొస్తుంది. అదే నారా లోకేష్ అంటే ఏం గుర్తొస్తాయి? పెట్టుబడుల కల్పన, ఉద్యోగాల కల్పన, మెగా డిఎస్సి, ఇలాంటి అంటే ఒక పాజిటివ్ వాతావరణం కనపడుతుంది. జగన్ అంటే ఒక నెగిటివ్ వాతావరణం, లోకేష్ అంటే ఒక పాజిటివ్ వాతావరణం మనకి సహజంగా ఎవరికైనా కంపారిజన్ చేసుకున్నప్పుడు గుర్తొస్తుంది. అంటే లోకేష్ తో కంపేర్ చేసినప్పుడు జగన్ ఒక నెగిటివ్ గా కనపడుతున్నాడు కాబట్టి తన నెగిటివిటీని లోకేష్ కూడా పుయ్యాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తాపత్రయం ఇదంతా. ఇప్పుడు నేనేమంటానంటే మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అన్నది నిజం అనుకోండి, ఎవరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పేపర్ లీక్ అయిందండి, లీక్ అయినప్పుడు చెప్పారా? లీక్ అయిన సంవత్సరం తర్వాత ఉద్యమం చేశారా? లీక్ అయిన వెంటనే కదా వెంటనే మళ్ళీ ఎవరు చేశారు ఉద్యమం? కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా ఇంకెవరైనా చేశారా? ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చేశారా? అభ్యర్థులు చేశారు కదా. ఇక్కడ నిజంగా మెగా కదా. ఇప్పుడు నిజంగా కూడా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగి ఉంటే, పేపర్ లీకేజో లేదా అమ్మకాలో ఇంకోటో జరిగి ఉంటే ఎప్పుడు మాట్లాడాలి? మెగా డిఎస్సీ జరిగినప్పుడు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? మెగా డిఎస్సీలో నష్టపోయాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడాలి. కానీ అది ఎప్పుడు లేదే. 2025లో
జరిగింది మెగా డిఎస్సి. ఇప్పుడు 2026లో మనం ఉన్నాం. అప్పుడు ఒక్కళ్ళు మాట్లాడలేదు, ఒక్క అనుమానాన్ని వ్యక్తం చేయలేదు, అసలు మెగా డిఎస్సి అభ్యర్థులు ఎవరు మాట్లాడలేదు. కానీ ఒక సంవత్సరం తర్వాత మెగా డిఎస్సి అభ్యర్థులు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ పార్టీ, ఇక్కడ థర్డ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. మెగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడం వేరు, కానీ వాళ్ళు లేకుండా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కొన్ని అనుమానాలు లేవనెత్తి, అనుమానాలు ఉంటే ఆధారాలు చూపించారు, మళ్ళీ ఆధారాలు చూపించమంటే చూపించరు, ఆధారాలు చూపించమంటే చూపించరు అంటే అని కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మొన్ననే వైసీపీ టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కోర్టుకి వెళ్ళాడు. ఏపీ హైకోర్టుకి వెళ్తే ఏదో క్యాజువల్ గా వేసినట్టుంది పిటిషను, ఆధారాలు వేయి అని హైకోర్టు అడిగింది. ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, సిబిఐతో ఎంక్వైరీ చేయించానని పిటిషన్ వేశాడు. పిటిషన్కి ప్రాథమిక ఆధారాలు కూడా చూపించలేదు, కోర్టు ముట్టకాయలు వేసింది, ఆ పిటిషన్ తిరిగి ఇచ్చేసింది. అంటే కోర్టు ముందు ఆధారాలు చూపించలేదు. ఇప్పుడు ఒకటి కాదండి, 200 పిటిషన్ దాఖలు చేశారు. 200 పిటిషన్ ఏమండి 241 పిటిషన్లు, 241 పిటిషన్ వేశారు. మరి ఏ ఒక్క దాంట్లోనైనా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ తాజాగా నిన్న కూడా ఒక పిటిషన్ వేశాడు. నిన్న కూడా ఒక పిటిషన్ సేమ్ మెగా డిఎస్సీని రద్దు చేయండి అని చెప్పేసి నిన్న కూడా ఒక పిటిషన్ వేశాడు. అంటే ఏం లేదండి, వీళ్ళ ఆలోచన ఉద్యోగం వచ్చినోడికి ఉద్యోగం రానోడికి తగాద పెట్టారు. ఎలాగైతే కాపులకి కమ్మలకి తగాద పెట్టాలని ప్రయత్నం చేశారు, ఇక్కడ ఇష్యూలో ఉద్యోగం వచ్చినోడికి ఉద్యోగం రాని వాడికి తగాద పెట్టాలనే ప్రయత్నంలో వైసీపీ నిరంతరాయంగా పనిచేసుకుంటూ పోతా ఉంది. ఇప్పుడు ఉద్యోగం రాని వాడు కొద్దిలో మిస్ అయిన వాడికి ఏదో ఒక బాధ ఉంటదిగా, అబ్బా కొద్దిలో మిస్ అయ్యామే, నాకు రావాల్సిందే ఈ జాబ్ అనేటువంటి ఫీలింగ్ ఉంటది కదా. ఆ ఫీలింగ్ ని కొద్దిగా ఏదో అనుమానాలు రేవనెత్తి అంటే అగ్గిపొలు గీస్తే వాడు బగ్గుమంటాడు కదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. అంటే వలేస్తే లక్షల మంది ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు కదా, ఒక 10 మంది అన్నా పడకపోతారా మన వాళ్ళు, ఒక 100 మంది అన్నా పడకపోతారా, ఈ 10 మందినో ఈ 100 మందినో చూపించి రాజకీయం చేసుకుందాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. కానీ ఎంత దారుణం అండి ఇది. సహజంగా బ్రిటిష్ వాళ్ళ సూత్రం డివైడ్ అండ్ రూల్ పాలసీ, అంటే మతాల మధ్య. ఇప్పుడు ఒక విచిత్రం మీరు చూసారా, నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ పరీక్ష నిర్వహించారు, కానీ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమన్నారు, మొత్తానికి తలొక్కి రాజీనామా చేశాడు. ఇక్కడ అట్లాంటిది ఏమి లేదు, మళ్ళీ డైరెక్ట్ గా లోకేష్ రాజీనామా చేయాలి బాధ్యత వహిస్తూ, అంతే తప్ప మరి మీరు తప్పు జరిగిందన్న దాన్ని సరిదిద్దాలి అనేటటువంటి మాట ఎవరి నోటి నుంచి రావట్లా, డైరెక్టే రాజీనామా చేయాలి అంటారు. అక్కడ నీట్ పేపర్ లీక్ అయితే మళ్ళీ పరీక్ష పెట్టారు కదా, ఇక్కడ మళ్ళీ పరీక్షలను మరోటనో ఆ యొక్క డిస్కషన్, ఆ సహేతుకమైన డిస్కషన్ ఎక్కడ లేదు. నువ్వు రాజీనామా చేయాలి, అది అట్టపోయినా మాకు పర్లా. అసలు మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగితే కదా ఏదైనా చేయడానికి. ఇప్పుడు నేను ఏమంటానంటే, అసలు మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనుకోండి, ఏం జరిగాయో చెప్పానండి వైసీపీని. ఒకసారేమో పేపర్ లీక్ అంటారు, ఒకసారేమో ఒక కులానికే పోస్టులన్నీ ఇచ్చారంటారు, ఒకసారేమో స్పోర్ట్స్ ఉద్యోగాలు అమ్ముకున్నారంటారు. అసలు క్లారిటీ ఉందా వైసీపీకి? ఇంకో అక్రమాలు ఇలా జరిగాయి అని చెప్పడానికి ఏమన్నా ఒక ఆధారం చూపించమనండి, ఒక స్టాండ్ మీద ఉండమనండి. పేపర్ లీక్ అయ్యి అక్రమాలు జరిగాయా, లేదు ఉద్యోగాలు అమ్ముకున్నారా, లేదు అంటే ఒక సామాజిక వర్గానికి పోస్టులు ఇచ్చారా, ఏది నిజమో చెప్పానండి, దానికి ఆధారం చూపించవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నారు, అంటే ఒక స్టాండ్ మీద వాళ్ళు లేరు అసలు. ఫస్ట్ ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అనే దాన్ని జగన్ ఉటంకిస్తున్నాడు కదా. తాను కాక్రోజుగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి అసలు కాక్రోజ్ ఉద్యమంలో పాల్గొన్నాడా? కాక్రోజులకి మతాన్ని ఇచ్చాడు కనీసం? ఇప్పుడు కాక్రోజులు క్వశ్చన్ చేస్తున్నారు, మా పేరు మా స్ఫూర్తి నువ్వెందుకు ఆడుకుంటావు, నువ్వు వెన్నుముక్క లేనోడివి, నీకు పోరాటం చేయడం చేత కాదు, నువ్వు బీజేపీకి బానిసవి, మాకు పోరాటం జరుగుతుంటే మా పేరు వాడుకున్నా నువ్వు కనీసం మాకు మద్దతు కూడా ఇవ్వలేదు, మా పేరు నువ్వెలా వాడుకుంటావు, వెన్నుముక్క లేని వాళ్ళు మా పేరు వాడుకోవద్దు అని తులసి చంద్రతో సహా చాలా మంది మాట్లాడుతున్నారు. పైగా వెన్నుముక్కని అప్పిస్తామని కూడా కాక్రోజులు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మళ్ళీ వీరంతా జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెక్కిరిస్తున్నారు ఈ పర్టికులర్ మూమెంట్ లో. మళ్ళీ ఇప్పుడు కాక్రోజులు ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో వాడుకుందామని చూస్తున్నాడు. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ కాక్రోజులు అడుగుతున్నది ఏంటంటే, అసెంబ్లీకి వెళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలట. ఇప్పుడు ఈ డిమాండ్ బలంగా వస్తుంది. ఎందుకంటే జీతం తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, డిఏలు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే అనేటువంటి స్టిక్కర్ కారు కతికించుకుంటున్నారు, ఎమ్మెల్యే అనేటువంటి ప్రోటోకాల్ పొందుతున్నారు,
ఎమ్మెల్యేకు ఉండేటువంటి 2+2 గన్మెన్లు పొందుతున్నారు. మాజీ మంత్రి అయితే ఇంకొద్దిగా ఎక్కువ సెక్యూరిటీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏకంగా Z+ సెక్యూరిటీ. అంటే సెక్యూరిటీ తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, రాయితీలు పొందుతున్నారు, ప్రోటోకాల్ తీసుకుంటున్నారు. కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బాధ్యతగా అసెంబ్లీకి మాత్రం వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళకు ఓటేసిన ప్రజల హక్కులు కాలరాస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర పారదర్శకత లేదు, కాబట్టి జవాబుదారీతనం లేదు, కాబట్టి వాళ్ళు తమ పదవులకి రాజీనామా చేయాలి. వాళ్ళు తీసుకుంటున్న జీతాలకు వాళ్ళు న్యాయం చేయట్లేదు, కాబట్టి అందులోనూ మన జీతాల కోసం దొంగ సంతకాలు కూడా పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు తమ పదవులకి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ కాక్రోజులు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. మరి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. పైగా ఇంకొక డిమాండ్, ఇది కీలకమైన డిమాండ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011 నుంచి 10-11 నుంచి 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక పార్టీ ఉండటం వల్ల, ఆ పార్టీకి కొంత బలం ఉండటం వల్ల, ఆ బలాన్ని చూపించి కేంద్రం దగ్గర లాబింగ్ చేసుకొని తన కేసు నుంచి తను కాపాడుకుంటున్నాడు అనే బలమైన అనుమానం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ కేసులు తేలేంత వరకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎన్నికలకు దూరంగా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఆ కేసుల్లో నిర్దోషిగా నిరూపితమైతే మళ్ళీ రాజకీయాల్లోకి తిరిగి జగన్ రావచ్చు. ఒకవేళ దోషిగా తేలితే ఆటోమేటిక్ గా జైలుకి వెళ్తాడు, ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతాడు, అదే వేరే విషయం. కాబట్టి నిర్దోషిగా నిరూపించుకొని జగన్ మళ్ళా రాజకీయాల్లోకి రావాలి. ఆ కేసుల్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. ఎందుకంటే సీఎం సీట్ కోరుకుంటున్నాడు కాబట్టి ఆ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. 2010-11 నుంచి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉన్నటువంటి నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. చిన్న కేసులు కాదు, 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు. ఈ రోజు లెక్కలో చూస్తే లక్షల కోట్లు. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల రూపంలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ప్రెసిడెంట్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన మీద ఉన్న కేసులని నిరూపించుకున్న తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని ఏపీ కాక్రోజులు కోరుతున్నారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తారా? చూడాలి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ అండి.